తాతగారితో మీకుండే బాండింగ్ ఎలాంటిది? తాతగారితో చాలా బ్రహ్మాండ బాండింగ్ ఉంది. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆయన దగ్గర మాట్లాడికి వెళ్తుండేవాడిని. 91లో ఆయన 1.5 మంత్ ఆయనతో పాటు ఉన్నాను నేను, తాతగారితో పాటు. అప్పుడు నా బాగా గుర్తు, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ తీసుకెళ్ళారు. అప్పుడు సమ్మర్ హాలిడేస్ అప్పుడు నాకు. అప్పుడు మా బాబాయ్ మన రాంక్ష బాబాయ్ ఉన్నారు. రాంక్ష బాబాయ్ను మా పిన్ని జేసీ గారు అప్పుడే యూఎస్ నుంచి వచ్చారు. సో నేను మా బాబాయ్ ఇంటికి వెళ్ళి ఉందామని చెప్పి అప్పుడు తాతగారు పక్కన ఉంటున్నారు హ్యాబిట్స్లో. సో నేను వెళ్ళాను. అప్పుడు బాబాయ్తో పాటు తాతగారితో ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఆయనతో పాటు పొద్దు లెక్సి ఆయనతో పాటు కూర్చోటం అవన్నీ చేస్తాను. సో తాతగారు ఒకసారి వస్తారా, అప్పుడు ఎలక్షన్ వచ్చినాయి 91 ఎలక్షన్ ఇది. సో అప్పుడు తెలంగాణకి క్యాంపెయినింగ్ వెళ్తున్నారు. సో తాతగారు కూర్చుంటే వస్తావా క్యాంపెయినింగ్ అని అడిగారు. వస్తాను తాతగారు, ఎందుకంటే ఆయన చైతన్య రథం ఆయన ఫొటోస్ చూశాను కానీ నేరుగా నేను వెళ్ళి ఎప్పుడు చూడాలి. అరే బాగుంది, తాతగారు రథం మీద వెళ్తారు కదా, తాతగారు క్యాంపెయినింగ్ చూద్దాం ఎలా ఉంది, ఎన్నో ఫొటోస్ చూశాను, లైవ్గా చూడలేదు. తాతగారు అని చెప్పి వెళ్ళా సరదాగా. జనం చూద్దాం, కొంచెం డిఫరెంట్ లైఫ్. సో అని చెప్పి వెళ్ళాను తాతగారితో పాటు. ఆయన ఫస్ట్ అన్నారు, జాగ్రత్త అక్కడ యాక్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను షూట్ చేస్తారే ఉన్నారు. నన్ను ఆయన షూట్ చేస్తారు తాతగారు, మీరు ఉండగా నాకేం అవ్వదు, వస్తాను తాతగారు అని చెప్పాను. ఆయన ఊరికి జోక్ చేశారు అక్షర సరదాగా. అదే అప్పుడు వెళ్ళాం 11 days అనుకుంటారు ట్రిప్. సో ఇట్ వాస్ నైస్. చాలా జనం వచ్చేవారు. నా బాగా గుర్తు అక్కడ ఒక చిన్న అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఫాదర్ 1000 రూపాయలు ఇచ్చారు ఆ రోజు, పాకెట్ మనీగా ఇచ్చి డాడీకి తాతగారికి చెప్పాక ఏం అడగమాక నేను ఇస్తాను అని చెప్పి పాకెట్లో పెట్టుకుని జాగ్రత్తగా నీ ఎక్స్పెన్సెస్ పెట్టుకోమన్నారు. అప్పుడు నేను వెళ్ళాను క్యాంపెయిన్కి. అప్పుడు నాకు బాగా నిజామాబాద్లో ఏమైందంటే తాతకి దిగగానే బాగా అసలు ఆయన లార్జర్ లైఫ్ కదా, పెద్ద లీజెండ్ ఆయన కదా, జనం వచ్చేస్తున్నారు, తోసేస్తున్నారు, ఇది జరుగుతుంది. సో కరీంనగర్, వికారాబాద్ ఇవన్నీ బాగా జరిగినాయి. నిజామాబాద్ నాకు గుర్తులేదు కానీ ఎన్నో మీటింగు. నిజామాబాద్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను దిగినప్పుడు జనం నన్ను తోసేశారు. ఇలా తోసేస్తే నేను ఒక సెక్యూరిటీ అతను ఉంటే నడుపు పట్టుకున్నాను. నడుపుకుంటే ఆయన ఇలా నన్ను తోసుకుంటే నన్ను లోపల తీసుకెళ్ళారు. ఆ బ్యారికేడ్స్ ఉంటాయి, బ్యారికేడ్స్ ముందు జనం ఉన్నారు. బ్యారికేడ్స్ వచ్చిన తర్వాత ఇక లోపల రాలేదు, ఎందుకంటే అది పోలీసు ఆపేస్తారు. సో బ్యారికేడ్స్ వచ్చే వరకు తోసేస్తారంటే ఆయన నడుపు పెట్టుకుంటే ఆయన వాక్ చేసుకుంటే వెళ్తా ఉంటే నేను వాక్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు నన్ను గుర్తుపట్టక ఒక కానిస్టేబుల్ వచ్చి నన్ను లాగేస్తున్నాడు. సో చిన్న తోపులాట జరిగింది అక్కడ. తోపులాట దొరికితే ఏమైంది, సరే బ్యారికేడ్ లోపల వచ్చాను, పోలీసు అందరు ఆపేశారు. వీళ్ళు ఎన్టీ రామారావు సెక్యూరిటీ చెప్పడం వల్ల పోలీసులు రాణించాను. రాణించిన తర్వాత చూసుకుంటే సరే తాతగారి పైకి ఇలా 2nd floor వరకు స్టేజ్ ఏదో ఉంటుంది, ఇలా మెట్లు ఎక్కి స్టేజ్ మీద ఎక్కాలి. సరే తాతగారు ఎక్కేళ్ళారు. సరే నేను ఊరికనే జేబులో డబ్బులు ఎంత తీసుకుందాం, స్నాక్స్ తెప్పిద్దాం అనుకుని చూసుకుంటే డబ్బులు లేవు. చూస్తుంటే 2 జేబులు చిరిగిపోయినాయి. 1000 రూపీస్ పోయింది. ఇదేంటి 1000 రూపీస్ పోయినాయి, ఇప్పుడు డాడీకి ఏం చెప్పారు, ఇప్పుడు ఎలా ఎక్స్పెన్సెస్, తాతగారికి చెప్తే తిడతారు, పోగొట్టుకున్నావా ఏంటి 1000 రూపాయలు తిడతారు, ఏం చేయాలి అర్థం ఒక డాడీకి చెప్దాం అనుకున్నా. డాడీ కూడా అని తిడతారు, నువ్వు కేర్లెస్గా ఉన్నావు అని అంటారు. లేదా జనం ఉన్నారు ఇలా తోసేశారు చిన్నిపోయినాను. ఎందుకులే అని చెప్పి నేను తాతగారికి చెప్పలే, డాడీకి చెప్పలేను 1000 రూపాయలు పోయినాయని చెప్పలేదు. తిడతారు, అందుకని కేర్లెస్గా ఉన్నారు, భయం వేసింది. ఏముంది అది ఇంకా ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఈ మీడియా ముందు చెప్తున్నది ఇన్సిడెంట్. మరి అప్పుడు ఖర్చులు ఎలా, మరి తర్వాత అప్పుడా అప్పుడు ఖర్చులు అంటే అవసరం రాలేదు. డాడీ ఏంటంటే పెట్టుకో అవసరం వస్తుందని నేను అనుకున్నాను. తర్వాత ఏంటంటే తాతగారు ఇంటి నెంబర్ కదా, అక్కడ మన వాళ్ళు అన్నీ అరేంజ్ చేశారు, టీ స్నాక్స్ అన్నీ అరేంజ్ చేశారు. సో అవి తింటా కూర్చున్నాను. సో అంతే ఒకలా అవసరం వస్తుందేమని ఎమర్జెన్సీగా ఏనా అని చెప్పి ఇచ్చారు 1000 రూపాయలు. సో అది సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మీరు తీసుకున్న క్వాలిటీస్ అలా ఇంకా చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. ఆయన గురించి చెప్తే ఇక్కడ టైం పడుతుంది. ఇంకో ఇన్సిడెంట్ ఉంది, చెప్తా. ఇంకో 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకో 2 ఇన్సిడెంట్స్ ఏంటంటే మేజర్ చంద్రకాంత్ షూటింగ్కి వెళ్ళాను, మోహన్ బాబుది. తాతగారు ఆయన తీసుకెళ్ళారు, మా సిస్టర్ ఎంగేజ్మెంట్ అక్కడ చెన్నైలో. సో ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి, అప్పుడు అది కూడా సమ్మర్ హాలిడేస్ అప్పుడు. సో 3-4 daysలో ఉంది. తాతగారు అన్నారు, డాడీని జయ అంటారు, జయ నేను తీసుకెళ్తాను, మనోడిని తీసుకెళ్తాను నాతో పాటు అంటే ఓకేనా అంటే షూటింగ్ తీసుకెళ్ళి అటు తీసుకెళ్తాను అన్నారు. ఓకేనా అని చెప్పి మేచకంద ఆ టైంలో 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏంటంటే వైజాగ్లో హోటల్లో దిగాం, అక్కడ మేజర్ చంద్రన్ క్లైమాక్స్ సీన్. అక్కడ దిగితే
లిఫ్ట్లో ఎక్కాం. మన అక్కడ హోటల్ పేరు గుర్తులేదు కానీ లిఫ్ట్లో అది ఫేమస్ హోటల్ అప్పుడు అందరూ ఆర్టిస్టులు అందరూ అప్పుడు దిగేవారు అక్కడ. అయితే ఏమైంది లిఫ్ట్లో తాతగారు షూటింగ్కి దిగారు అనుకుంటా. లిఫ్ట్లో ఎక్కాం. మోహన్ బాబు గారు, నేను, మోహన్ బాబు గారు బ్రదరు, సెక్యూరిటీ, కొంత కార్యకర్తలు. అక్కడ ఏమైందంటే జనం వాళ్ళు, నేను చెప్తూనే ఉన్నాను, ఎక్కువ మంది ఫ్యాన్స్ జనం ఎక్కేశారు లిఫ్ట్లో. నేను చెప్తూనే ఉన్నాను, బాబు లిమిట్ ఉంటున్నాయి, అలా అంతమంది ఎక్కితే లిఫ్ట్ పడిపోతుందని చెప్పాను. ఎవరు వినిపించుకోలే. హడావిడిలో ఎక్కేశారు, బటన్ నొక్కేశారు. ఆ లిఫ్ట్ ఏమైందంటే లిఫ్ట్ ఆన్ అయింది. తర్వాత ఏంటంటే లిఫ్ట్ స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయి అది ఓపెన్ అవట్లా. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళింది, మళ్ళీ సెకండ్ ఫ్లోర్ ఏదో నొక్కారు, మళ్ళీ ఏదో అయింది, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. అది జీకని కొంచెం డౌన్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. అందరూ కంగారు పడిపోతున్నారు. తర్వాత ఏంది, తాతగారు ఒక్కరే ఏం కంగారు లేకున్నాక ఒక లయన్ లాగా, ఒక సింహం లాగా ఇంచున్నారు. తర్వాత ఏమైంది, మోహన్ బాబు గారు లిఫ్ట్ నుంచి అడుస్తారు, లిఫ్ట్ ఆగిపోయింది, ఏమవుతుంది, అందుకే టెన్షన్ అందరికీ, ఏమవుతుంది ఏంటి, లిఫ్ట్ ఆగిపోయింది, ఎన్టీ రామారావు గారు, అందరికి సెక్యూరిటీ పాపం ఫ్యాన్స్ ఉన్నారు, అందరూ ఏం పోతారేమో ఆయన కంగారు నడిచి. దాని తర్వాత కొంచెం మళ్ళీ బటన్ నొక్కితే కొంచెం పైకి వచ్చింది, గ్రౌండ్ ఫ్లోర్కి కొంచెం పైకి వచ్చింది. వస్తే ఏం చేశారంటే అప్పుడు లిఫ్ట్ అతను వచ్చి కొంచెం ట్రై చేశాడు, కొంచెం ఇంకా పైకి వచ్చింది లిఫ్ట్. సో మేము స్టూల్ ఇచ్చారు, అంటే ఓపెన్ అయింది, లిఫ్ట్ ఓపెన్ చేశారు డోర్స్. స్టూల్ ఇచ్చి, అంటే స్టూల్ వెళ్ళడానికి ప్లేస్ ఉంది, అంటే గ్యాప్ ఉంది. అది స్టూల్ ఇస్తే ఆ స్టూల్ పెట్టి కింద పెట్టి, తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళు ముందు తాతగారిని ఎక్కిచ్చేసాం బయటికి. తర్వాత ఫ్యాన్స్, దాంతో నేను వచ్చాను బయటికి. తర్వాత మోహన్ బాబు. సో అదొక ఇన్సిడెంట్ అది. సో తాతగారు ఏంటంటే భయపడలా. నేను ఒకటి చూసాను ఏంటంటే నోటీస్ అంటే జలంగా కంగారు పడతాం, ఏమవుతుంది జలంగా భయపడతాం కదా. తాతగారు అసలు వణుకు లేదు, ఇది లేదు. ఫస్ట్ ఇంకోటి, తాతగారు ఫస్ట్ ఎక్కలా, మీరు ముందు వెళ్ళండి బ్రదర్, మేము ఎక్కుతాం అంటే, వద్దు నాన్నగారు మీకు ఏమవుతుందని చెప్పి కంగారు పడిచి ఆయన తొందరగా పంపించేశారు. సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ అది.